పెమ్మసాని చంద్రశేఖర్కి వైసీపీ నేత నూరి ఫాతిమా కౌంటర్ ఇచ్చారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడటం దారుణమని చెప్పుకొచ్చారు. ముస్లిం మైనార్టీల గురించి గూగుల్లో సెర్చ్ చేసినా అర్థమవుతుందని సూచించారు. మైనార్టీలను మోసం చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదే అని విమర్శించారు. మాట ఇస్తే మాట మీద నిలబడే నాయకుడు జగన్మోహన్ రెడ్డి అన్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గ అభివృద్ధి వైసీపీలోనే ఎక్కువ జరిగిందని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. 10 సంవత్సరాలుగా తమ నాన్న ముస్తఫా తూర్పు నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించారన్నారు. ఫోటోల కోసం మాత్రమే కూటమి ఎమ్మెల్యేలు శంకుస్థాపనలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. పెమ్మసాని చంద్రశేఖర్ గారు మన గుంటూరు తూర్పు నియోజకవర్గానికి నందివెలుగు ఫ్లైఓవర్ మరి శంకుస్థాపన చేయడానికి ఇక్కడికి వచ్చారు. అయితే పెమ్మసాని గారు నాకు తెలిసి ఇండియా మొత్తంలో ఆయన కేంద్ర మంత్రి. ఆయన మాట్లాడేటప్పుడు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని మేము ఆయన్ని కోరుకుంటున్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఓన్లీ స్టేట్ వరకే మాట్లాడితే వెళ్తుంది, కానీ ఈయన మాట్లాడేది ఈ కంట్రీ మొత్తం చూస్తుంది. ఆయనకి వాస్తవాలు తెలియకుండా, వాస్తవాలు తెలుసుకోకుండా ఏ విధంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు 4% రిజర్వేషన్ మైనారిటీల కోసం మంచి చేయటానికి ఆయన తీసుకొని వస్తే అది జస్ట్ చేస్తాను అని చెప్పి తీసుకొని వచ్చారు, కానీ అది కోర్టులో ఉందని చెప్తున్నారు. ఒక్కసారి పెమ్మసాని గారికి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చెప్తే అర్థం కాదేమో, లేకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చెప్తే అది అబద్ధం అనుకుంటారు. ఒక్కసారి గూగుల్ సెర్చ్ చేయండి, మీకు కూడా తెలుస్తుంది. ఎందుకంటే 4% రిజర్వేషన్ అనేది కొనసాగుతానే ఉంది. దాని వల్ల ఎంతో మంది లబ్ధి చేకూరారు. ఎంతో మంది మైనారిటీలు పెద్ద పెద్ద చదువులు చదివారు. ఎంతో మంది మైనారిటీలు ఉద్యోగాలు చేస్తున్నారు. 4% రిజర్వేషన్ ఇంకా ఇంప్లిమెంటేషన్ లోనే ఉంది. గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా మొన్న 2024 ఎలక్షన్స్ ముందు మేము 4% రిజర్వేషన్ తీయము, మేము దాన్ని ఇంప్లిమెంట్ అయ్యే విధంగానే చూసుకుంటా వస్తాము అని చెప్పుకొని వచ్చారు. ఒక్కసారి అది కూడా తెలుసుకొని మాట్లాడండి. గతంలో మైనారిటీలకి అండగా ఉంటానని చెప్పి ఈ రోజు నిజంగానే మైనారిటీని ద్రోహం చేసిన వాళ్ళు పెమ్మసాని గారు, అలాగే ఇక్కడ ఉన్న మా అన్నయ్య నజీర్ గారు. ఎందుకనంటే వక్ఫ్ బోర్డు గురించి వచ్చినప్పుడు మాట్లాడలేదు. అలాగే ఈ రోజు జరిగేదాన్ని వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారిని మీరు చెప్పినా చెప్పకపోయినా మైనారిటీలు గుర్తు పెట్టుకుంటారు. ఎందుకంటే మీరు చెప్పినంత మాత్రాన అది ఇంప్లిమెంటేషన్ లో లేదు, మీరు చెప్పినంత మాత్రాన అది ఇంప్లిమెంట్ కాకుండా పోదు. ఒకవేళ నిజంగానే అది కోర్టులో ఉందా, అది మంచి పనే, మరైతే తీసుకొని రండి, బయట తీసుకొని రండి. ఒకవేళ మీరు చేయాలనుకుంటే మాట ఇవ్వడం వరకే కాదు, నిలబెట్టుకోవడం కూడా తెలుసుకోండి. ఈ కూటమి ప్రభుత్వాన్ని మేము కోరుకుంటుంది ఒకటే, మీరు మాట ఇవ్వడం కాదు, నిలబెట్టుకోవడం కూడా. అది ఒకే ఒక కుటుంబానికి చెందుతుందని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా, వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఏ విధంగా గుర్తు